నా పేరు రెడ్డి మహేశ్వరరావు అండి. మాది గణపతి నగరు. నేను ఒక టాటా డ్రైవర్‌ని. నేను పనికెళ్ళి వస్తుంటే నాకు బైపాస్‌లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత కృష్ణారావు గారు కూడా వచ్చి హాస్పిటల్‌కి వచ్చి నన్ను హాస్పిటల్‌లో పలకరించి డాక్టర్ గారితో కూడా చెప్పారండి. ఈయన మాకు కావాల్సిన ఆయన కొంచెం జాగ్రత్తగా చూడండి, యానం అయిన అని చెప్పారండి. చెప్పిన తర్వాత నేను కొంచెం 6 నెలలు హాస్పిటల్‌లో ఉన్నానండి. 6 నెలల నుంచి 3 సార్లు వచ్చారండి చూస్తాను. వచ్చి పలకరించారండి. పలకరించి చేశారండి. నాకు సహాయం చేశారండి. రికవర్ అయ్యానండి. నాకు వైజాగ్ కూడా తీసుకెళ్ళి కాలు పెట్టించారండి. 2,00,000 రూపాయలు కాలు పెట్టించారు. కాలు పెట్టించి అన్నీ సహాయం చేశారండి. ఆయన వల్ల నేను నడవగలుగుతున్నానండి. నడిచి నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. తర్వాత నాకు బ్యాటరీ బండి ఒకటి ఇచ్చారండి. ఆయన ఇచ్చి అన్నీ సహాయం చేశారండి. ఆయన బండి ఇవ్వటం వల్ల నేను సామాన్లు అయితే తెచ్చి మీద చిన్న కొట్టు పెట్టుకుని రన్ చేసుకున్నాను. వికలాంగుల పింఛని కూడా 3,500 చేశారండి. పింఛను కూడా ఇప్పించారండి. పింఛను కూడా వస్తుందండి. ఆయన వల్ల నేను కొంచెం నడగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను. నమస్కారం అండి. ఇది నుంచి మామూలుగా ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్తే అంటాకులకు వద్దని గోడ ఎక్కాడండి. గోడ ఎక్కిన తర్వాత పడిపోయాడు. పడిపోయిన తర్వాత కాలుకునంత దామోజీ వచ్చింది. దామోజీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాను. హాస్పిటల్కి తీసుకెళ్తే కాలు కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత పెద్దల ఇద్దరు కుర్రోళ్ళు కృష్ణారావు దగ్గరికి వెళ్ళాను. కృష్ణారావు దగ్గరికి వెళ్తే అలాగే సూపర్ గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి అని ఈ దెబ్బ ఎలా తగిలిందని అడిగితే ఆ గురువుగారు వచ్చి మమ్మల్ని చూశాడు. చూసిన తర్వాత వైజాగ్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. వెళ్తే మీదే అండి అని నేను అన్నాను. అంటే అప్పుడు నేను వైజాగ్ ₹1 ఖర్చు లేక నేను పెట్టిస్తానమ్మా కాలు, ఆ రూపాయతో నేను తీసుకెళ్తానని అంబులెన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అంబులెన్స్ మీద వెళ్ళి తీసుకొచ్చారు. ఇద్దరు కుర్రాలు తీసుకెళ్ళి కాలు పెట్టించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. మల్లాడి కృష్ణారావు గారు ఆపదంటే ఆదుకునే నాయకుడు. మాకు అలాంటి నాయకుడే కావాలి, ఆ నాయకుడినే నెగ్గించుకుంటాం. మాకు మల్లాడి కృష్ణారావు గారు చాలా సహాయం చేశారు. కనుక మేము 5 సంవత్సరాలు చాలా నరకం అనిపించాం. అందుకని మేము మల్లా కృష్ణారావు గారిని నెగ్గించుకుంటాం. ఆయన చేసిన పరిపాలన చాలా బాగుంది. ఆ పరిపాలనే కావాలి మాకు. ఆ పరిపాలనే చేయించుకుంటాం. మళ్ళా నెగ్గించుకుంటాం. మెజారిటీతో నెగ్గించుకుంటాం. మల్లాడి కృష్ణారావు గారికి ధన్యవాదాలు.